70 ఏళ్ళ పైబడిన వ్యక్తి జైల్లో ఉంటే మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి, మీరు కళ్ళ దగ్గర నుంచి ఆయన ప్రభుత్వంలో మీరున్న వ్యక్తి, ఆయనతో పాటు రాజకీయంగా జర్నీ చేసిన వ్యక్తి, ఓనమాళ్ళు నేర్చుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆ రకంగా ఉంటే అంత కక్ష ఏముందండి మీ ఇద్దరికీ? ఎవరి కోసమో, ఎవరో ఏదో చేస్తారనో, లేకపోతే 4 నవ్వుకుంటారనో, 4 వీడియోలు వైరల్ అవుతాయనో మీ స్టైల్ చూపించారే. ఈరోజు ఏమైంది? శాశ్వతంగా ఉండిపోతారా? మీకు పదవులు శాశ్వతంగా ఉన్నాయా? లేవు. ఆరోగ్యం హెల్తీగా ఉన్నారా? లేదు. ఇదిగో హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. బాగోవాలి, అందరూ బాగోవాలి, అందరూ బాగోవాలి. ఆయన మళ్ళీ కోలుకోవాలి, ఎప్పట్లాగే చలాకీగా రావాలి, మంచిగా బతకాలి, మంచిగా మాట్లాడాలి, ఇంక నోటికి తాళం వేయాలి హాస్పిటల్లోనే. అందరూ హర్షిస్తారు. మనకి ఏదైనా ఒక ఇబ్బంది వస్తే ఎక్కువ అవసరం లేదండి, మన కుటుంబ సభ్యులు కాకుండా బయట వాళ్ళు ఓ 10 మంది, అయ్యో పాపం ఆయనకి ఇలా అయిందట్రా, ఆయన కష్టాల్లో ఉన్నాడట్రా, మేము ఎంత మంచోడరా అని మనం బతుకుండగా అనాలండి. మనం బతికుండగా వినాలి ఆ మాటలు. చనిపోయిన తర్వాత సరే మనం వినం అవన్నీ ఎలా ఉంటాయో, ఏం చేస్తారన్నది. సరే మనకేదన్నా జరిగినప్పుడు ఆడు పోయాడురా, దరిద్రం పోయింది, ఇంక దరిద్రం పోయిందిరా బాబు, అబ్బా వినలేకపోయామనురా, ఈ చెత్త పోయిందిరా, ఈ పెంట పోయిందిరా అని అనుకుంటే ఆ బతుకు ఇంక సార్థకమే ఉంది. ఎంత పొజిషన్లో ఉన్నా, ఎంత గొప్ప వాళ్ళన్నా సరే. మనకి ఏదైనా కష్టం వస్తే ఒక 4 చేతులు మన వైపు రావాలి, 4 కన్నీటి బట్టలు వదలాలి. మీకు ఆ అవకాశం ఉంది కాబట్టి, మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు కాబట్టి. మన ఇంటి పక్క వాళ్ళైనా సరేని ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మనం వెంటనే అయ్యో అనుకుంటేలా ఉండాలి. వాళ్ళ కష్టం వస్తే 10 మంది వెళ్ళాలి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూని. ఆడికి అలాగే జరగాలే అంటే ఇంకంత నరకం, ఇంకది అంతకు మించి ఇంకేం లేదు. ఇక 2 అంశాలు ఇక్కడ నిలిపిస్తున్నాయి. వైసీపీ నేత కొడాలి నానికి ఏమైంది అన్నది ఒకటి, హార్ట్ స్ట్రోక్ వచ్చిందా లేక మరి ఏదైనా సమస్య. హెల్త్ బుట్టెన్ అయితే రిలీజ్ చేయలేదు, పేరు నాని గారు అయితే చెప్తారు. హాస్పిటల్లో ఆయన జాయిన్ అవ్వడం, దీనికి ప్రధాన కారణం ఏంటంటే కేసులు, అరెస్టులు భయంతో ఈ రకంగా ఆయన ఆరోగ్యం చెడిపోయింది అని. మెంటల్ టెన్షన్. అంత మెంటల్ టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? దేనికోసం మెంటల్ టెన్షన్ పెట్టుకోవాలి? మీకు ఏమన్నా ఈ జాగీలు రాసిచ్చేసారా ఎవరన్నాని? పెట్టుకోకండి ఎవరని. ఉంటే ఉంటుంది, ఊడితే అంతే. ఉన్నంతకాలం మనం గౌరవంగా మంచిగా చేసుకుపోతే ఆటోమేటిక్గా ఆపర్చునిటీ ఇంకోటి వస్తుంది, ఏ ఫీల్డ్లో అన్నా సరే. దానికి భయపడిపోయి టెన్షన్ పడిపోయి ఎవరో మెప్పు కోసం, ఎవరో గొప్ప కోసం మనం చేతులు కాల్చుకోవాల్సిన అవసరం లేదు. మనం దాన్ని మన నెత్తిన మీద పెట్టేసుకోండి, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేసులు భయం, అరెస్టులు అంటారా? తప్పు చేస్తే మీరు భయపడకపోయినా అరెస్ట్ అవుతారు. తప్పు చేసారా చేయలేదా అన్నది మీరు చూసుకోండి. అవి ఏమైనా ఎవిడెన్స్ వాళ్ళకి దొరికినాయా లేదా అన్నది మీరు ఆలోచించుకోండి. దాన్ని ఎవడో కూడా ఆపలేరు. కొడాలి నాని కోసం పేరు నాని గారు బందర్ నుంచి ఏజీ హాస్పిటల్కి వచ్చారు, ఆయన పరామర్శించారు. ఎందుకంటే వీళ్ళందరూ బాగా క్లోజ్ అండి. పేరు నాని గారు అవన్నీ మనం చూస్తుంటాం కదా, పేరుని, వంశీ, నెక్స్ట్ ఈయన వంగవీటి రాధా గారు, కొడాలి నాని, వీళ్ళందరూ కూడా మంచి దోస్తీలు. ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారని చెప్పి నాని గారు వాళ్ళు క్యాటర్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా చెప్పారని. కొడాలి నాని హెల్త్పై అభిమానులు, వైసీపీ కార్యకర్తల ఆందోళన. ఎంత కాదనుకున్నా వాళ్ళ ఎమ్మెల్యే గారు, వాళ్ళ మంత్రి గారు ఆ నియోజకవర్గంలో ఎంతోమంది ఆయనకి ఫాలోవర్స్ ఉంటారు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారని. కొడాలి నాని హెల్త్పై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరా తీయడం, ఇది బ్రేకింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు అవనియండి, చంద్రబాబు నాయుడు గారు అవనియండి, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఏ రకంగా ఉన్నారు, వైద్య సదుపాయం అందుతుందా లేదా అని చెప్పి వాళ్ళు వాకప్ చేశారు అంటే ఈయన పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద. బయటకు వచ్చే కన్నా సరే చేసిన తప్పులు మళ్ళీ చెయ్యకుండా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆయన ఆరోగ్యంగా ఎప్పట్లాగే హ్యాపీగా బయటికి రావాలి, ప్రజాక్షేత్రంలో తిరగాలి. ఇకపై జరిగింది ఓ పక్కన పెట్టి మంచిగా ముందుకు సాగాలి.
పవన్ కళ్యాణ్ తిడితే ఇది వస్తుందో, చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఇది వస్తుందో, లోకేష్ని తిడితే ఇది వస్తుందో అనే అంశం నుంచి బయటికి రావాలని వాళ్ళ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. అరెస్ట్ అయితే అవుతారు. అరెస్టుల కోసమని భయపడి గుండె జబ్బులు తెచ్చుకుంటే మనకే ఇబ్బంది. అది జరిగేది ఎలాగన్నా జరక్క మాందో. దానికోసం ముందస్తుగానే మనం తెచ్చుకుంటే మళ్ళీ ఇంకోటి మీద పడుతుంది. సో ఇలాంటి వాటి నుంచి మరి ఆయనకి ఒక మంచి ఆరోగ్యంతో బయటికి వచ్చి ఎప్పట్లాగే అదిగో అరెస్టు అన్నారు. ఎందుకంటే వల్లభనేని వంశీ అరెస్టు అయిన వెంటనే సెకండ్ వికెట్ కొడాలి నాని అనుకున్నారు. మరి ఆ వేవ్స్ అన్నీ కూడా అక్కడ నుంచి గన్నవరం నుంచి హైదరాబాద్కి వచ్చేసినాయి. పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అయిపోయారు. సరే, ఆయన అయిపోయారు, ఆయన బెయిల్ వచ్చింది. మరి పక్కనే ఉన్న అత్యంత మిత్రుడు, వీళ్ళిద్దరూ చట్టపట్టాలు వేసుకున్నారు. ఇద్దరూ అసలు తెలుగుదేశం పార్టీని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ అన్న మాటలు అది వినిపిస్తే బీపులు చెవులంటే రక్తం వచ్చేస్తాయి. అంత దారుణంగా మాట్లాడు. ఇంకా కొడాలి నాని గారికి అయితే ఇంక అసలు చెప్పనవసరం